యోజనములు గల వారిధిని దాటి ఒంటరిగా నీవు ఈ లంకలో ప్రవేశించి అడుగడుగున తిరిగిన తావుల తిరుగుచూ నా యొక్క అన్వేషణ చేసి నన్ను కనుగొన్నావు హనుమా. రావణుడాదిగా రాక్షస వీరులందరినూ లెక్క చేయకుండా నన్ను కనుగొన్నావు హనుమా అని చెప్పి చాలా సంతోషపడింది తల్లి. సీతమ్మ తల్లి ఆ విధంగా ఆంజనేయ స్వామి వారితో అన్న తర్వాత హనుమ తల్లితో ఈ విధంగా అంటూ ఉన్నారు, అమ్మా ఇంకా ఎందుకమ్మా బాధపడుతున్నావు, నువ్వు అంగుళీయకంలో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తిని నీవు దర్శించుకున్నావు కదా, ఉత్తర క్షణంలో నిన్ను నా యొక్క భుజస్కంధాల మీద తీసుకుని వెళ్ళి క్షేమంగా తీసుకువెళ్తాను, వెళ్ళటం కాదు, క్షేమంగా తీసుకుని వెళ్ళి ఆ యొక్క రామచంద్రమూర్తికి నిన్ను శీఘ్రంగా క్షేమంగా చెప్తానని చెప్పారు ఆంజనేయ స్వామి గారు. అప్పుడు తల్లి అంటోంది, హనుమా నీవు అంతటి ఘనకార్యం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నీకున్నాయి, నాకు తెలుసు ఆ సంగతి. నీవు నన్ను నీ మూపు మీద కూర్చొని పెట్టుకొని వాయువేగ మనోవేగాలతో శతయోజనముల గల వారిధిని దాటి వెళుతూ ఉన్నప్పుడు ఒకవేళ నాకు భయం వేస్తే, చూడండి తల్లి సీతా సాధ్వికి భయం అండి, మహాలక్ష్మి అంశతో పుట్టినటువంటి సీతా సాధ్వికి భయం వేసింది. ఎందువల్లండి, మానవ కాంతగా జన్మించింది కాబట్టి మానవ కాంతలకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా సీతా సాధ్వి పుణికి పుచ్చుకున్నది.